ఇది చేయడం వలన స్వామిజీ పసిపాపలాగా నా శరీరం తేలిక అయిపోతుందండి. 65 దాటిపోయినాయి, నాకు 65 దాటిపోయినా పసిపాపలాగా అయిపోయిందండి. శరీరం చాలా తేలికగా ఉంటుందండి. చాలా ఈ డైట్ మార్పడం వల్ల చాలా రిజల్ట్ ఉందండి చెప్పండి. అంటే మళ్ళీ ఆ చేసిన రోజు వదిలి పెడితే మళ్ళీ మామూలు అయిపోతుంది. అది వేరు సమస్య. ఎవరైనా సరే అది జీవితాంతం కొనసాగించడానికి అదే ఎప్పటిలో అలాగే ఉంటుంది. అట్లా మనము ఈ విధంగా మనం డైట్లో చేంజ్ చేసుకోవడం, ఈ యోగాభ్యాసం నిరంతరం చేయడము, ఇట్లా ఇటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళు డైట్ చేంజ్ చేసుకున్న వృద్ధులు చాలా మంది ఉన్నారు. ఇంకొక ఆయన ఉంటుంటే, ఆయన తూర్పుగోదావరి అయితే హైదరాబాద్లో సెట్ అయ్యాడు. అయితే ఆయన నాగమల్లేశ్వరరావు అని, ఆయన నేను ఏది యాపిల్ చేస్తే దాంతో జ్యూస్ తాగేవాడు, ఏ కూరగాయలు చెప్తే దాంతో జ్యూస్ తాగేవాడు. నేను చెప్పిన మొలకల ధాన్యాలు చేసుకొని దాన్ని మిక్సీకి వేసుకొని, మరి మిక్సీ మెత్తగా అయితే కష్టమని ఒక కచ్చపక్కగా ఉంది ఆ ప్లేట్లో పెట్టుకొని ఏమి నవ్వులుకొని తింటున్నా కదా అని వాళ్ళ ఫ్యామిలీ పక్కనే పెట్టుకొని తినేవాడు. మరి జ్యూస్ అయితే తాగుతాం కదా, ఇంకా కొంచెం దాన్ని ఇది చేసుకొని ఆయన నేను తింటున్నా కదా, భోజనమే నవ్వులే తింటున్నా కదా అంటున్నారు. మీరు అన్నం తిని ఇన్ని రకాల కూరలు చేసుకున్న వాళ్ళు నా అంత ఎనర్జీగా ఉన్నారా మీరు అనేవాడు. వాళ్ళు చక్క మెట్లు చూడు, 75 సంవత్సరాల వయసులో అని 3 అంతస్తులు మెట్లు ఎక్కగలుగుతున్నాను, ఇది చేస్తున్నారు, మీరు లిఫ్ట్లు ఎందుకు వస్తున్నామని వాళ్ళ ఆవిడని క్వశ్చన్ చేసేవాడు. నువ్వు లిఫ్ట్లు ఎందుకు వేస్తున్నావు, నేను మెట్లు ఎందుకు ఎక్కగలుగుతున్నాను, నేను ఫుడ్లో మార్పు ఉంది, యోగము చేస్తున్నా. ఇది వాళ్ళ కూతుర్లే లిఫ్ట్లో వస్తారంట. కాళ్ళు నొప్పి వస్తాయి డాడీ అంటే మరి నేను ఎట్లా ఎక్కగలుగుతున్నాను, 3 అంతస్తులు వృద్ధుని, నీకు 40 సంవత్సరాలు ఉన్నాయమ్మా, నువ్వు రాలేకపోతే 75 సంవత్సరాల వయసు వాడిని నేను వృద్ధుని, ఎందుకు ఇట్లా ఇంత ఎనర్జీగా నేను ఎందుకు ఇట్లా పని చేస్తున్నాను. ఇట్లా దాని యోగము శరీరం వేరే ఉంటుంది. ఆహారంలో మార్పు చేసుకొని ఎవరైతే ఈ యోగంని చక్కగా చేశారో దీని వలన శారీరక ఆరోగ్యము మొదటి లాభము సంపూర్ణ ఆరోగ్యం, తర్వాత మానసిక ప్రశాంతత, అంత్యంలో ముక్తి. 3 లాభాలు ఉంటాయి. హఠయోగం చేస్తే ఆరోగ్యం అంటాము, క్రియాయోగంతో ఆరోగ్యంతో పాటు ఆత్మజ్ఞానం లభిస్తుంది అని చెప్పడం ఎందుకు అంటారు. ఆత్మజ్ఞాన సాధన చేస్తే ఆరోగ్యం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. కనుక రెగ్యులర్గా సాధన చేయండి. ఇప్పుడు మీరు ఏ టెక్నిక్ అన్నా వాడండి, నిద్రలో జారకుండా చూడండి. ఇదే కదా మేము మా సిద్ధాంతం. మీరు ఏ సిద్ధాంతము ఏ సొసైటీ ప్రకారమైనా ధ్యానం చేయండి, బట్ నిద్రలోకి జారకుండా చూడండి. అప్పుడు మీరు గొప్ప ఫలితం పొందుతారు. మీరు ఏ గురించి జరగదన్నా ధ్యానం నేర్చుకోండి, ఏ సొసైటీలన్నా వెళ్ళండి, మీరు ఎక్కడన్నా ఇది వెళ్ళండి. ఇక్కడికి రావాలి, ఈడ నేర్చుకోవాలి, ఏదో సంఖ్య పెరగాలని నేను కోరను. మీరు ఏడనన్నా పోయి ధ్యానం నేర్చుకోండి, ఏ సొసైటీలన్నా పని చేయండి, ఎక్కడైనా నేర్చుకోండి. బట్ మీరు మీ ధ్యానంలో నిద్రలకు జారకుండా చూసుకోండి. నిద్రలో జారితే అది నిద్ర అవుతుంది, ధ్యానం కానేరు. జంతువులు, పశువులు, పక్షులు, అజ్ఞానులు అందరూ నిద్రపోతున్నారు కదా, మనుషులు కూడా. మరి అది వాళ్ళకి సమాధి కలగాలంటే కావచ్చు 7-8 గంటలు పడుకునేటోళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళకంటే ఇంకా సోమరిపోతులు ఎక్కువ నిద్రపోయేటోళ్ళకు ఇంకా వాళ్ళకి తొందర బ్రహ్మజ్ఞానం రావాలి. కానీ అది కుదరదు కదా. ఇప్పుడు వాళ్ళేమో పడుకొని నిద్రపోతున్నారు, వీళ్ళు కూర్చొని నిద్రపోతున్నారు, గంతే డిఫరెంట్. ఇంకా కూర్చొని నిద్రపోతే ఎఫెక్ట్ ఎక్కువ. పడుకొని నిద్రపోయిన వారికి లాభం, కొంత విశ్రాంతి లభిస్తుంది. వెన్నుపూసలు తప్పిపోవడం, మేరుదండము వంగిపోవడము, ఈ యొక్క వెన్నుపూసలు దెబ్బతినడము, ఆ బ్యాక్ పెయిన్ తొందరగా రావడం అనేది ఆ ఎఫెక్ట్ వీళ్ళలోనే ఎక్కువ పడుతుంది. వీళ్ళకు మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతుంది నిద్రలో, ధ్యానంలో నిద్రపోయేటోళ్ళకు. దానికంటే 7 దాకా పడుకొని నిద్రపోయేటోళ్ళకు సుఖం, విశ్రాంతి లభిస్తుంది. ఒకవేళ నిద్ర వచ్చింది అనుకో, 7 దాకా పడుకొని ధ్యానం చేయండి, ఎవరు కొడతారు? మళ్ళీ లేచి కళ్ళు కట్టుకొని మళ్ళీ ధ్యానం చేయండి, అప్పుడు చక్కటి ధ్యానం కుదురుతుంది. కొంతమంది ఆకాండ ధ్యానం అని పెట్టి గోడకాన్ని నిద్రపోతారు, భోజనం చేస్తారు. సాయంత్రం పూట ఫుడ్గా భోజనం చేసి ఇంకా గోడకాన్ని నిద్రపోతూనే ఉంటారు, ఉడకబెట్టేసి. ఉదయం చూస్తే కళ్ళు ఎర్రబడతాయి, ఒళ్ళు బరువెక్కిపోతుంటుంది, ఇంకా ఇది ఉంటుంది, చాలా ఇది అయిపోతుంటుంది. అట్లా నిద్ర సుఖం లేదు, ఇటు ధ్యాన సుఖం లేదు. పురుషుడైనా లాభమే, స్త్రీ అయినా లాభమే. ఇతను సంతానోత్పత్తి కలిగేయగలుగుతాడు, ఆమె సంతానం కలిగించగలుగుతుంది. మరి అటు ఇటు కాని వాడు అంటారు కదా, వాటితో అంత అర్థమైంది కదా, వాటితో లాభం లేదు కదా.
మరి అట్లా ఇది ఇది ఈ పరిస్థితి అవుతుంది. ఇటు నిద్ర లేదు, అటు ధ్యానం లేదు, నాయన ఎటు కాకుండా అయిపోతుంది. వాడు ఏమైనా పని చేసుకుంటేనేమో అదొక పని కూడా అవుతాడు, చదివితేనేమో ఇది బాగుంటుంది. ఇటు చదువు లేదు, అటు పని లేని వాళ్ళక ఇది అయిపోతుంది. అట్లా మరి దీని లోపలనే మళ్ళీ వాళ్ళు ఇంకా ఏదేదో ఊహించుకోండి, ఏదేదో ఊహాగానాల్లో పోండి, నిద్రని సమాధి అనుకోవచ్చు, కళని హాస్టల్ ట్రావెలింగ్ అనుకోవచ్చు. అంటే మళ్ళీ ఇంకో కొమ్ములు పెరిగింది అర్థమైంది కదా. ఇంకేదైనా జ్ఞానం ఏదో అంటే నేను అమాయకుని నాకేం తెలియదు అజ్ఞానాన్ని అజ్ఞాని మాట్లాడతాను. ఇంకేదో నాకు ఏం పెద్దగా ధ్యానం చేస్తున్నా ఒక స్థితిలో ఉన్నాను, ఇంకా చాలా బిగినింగ్లోనే ఉన్నానండి, ఇంకా నేను చాలా ఉన్నత శిఖరాలు అందుకోవాలని సత్యాత్ముడు పలుకుతాడు. ఈ మామూలుగా అర్థం పర్థం లేని పుస్తకాలు ఇంగ్లీషులో తెలుగు చదవడం వలన అర్థం పర్థం అనుభవం లేని వాళ్ళు తన వారం రోజులు ఏదో ధ్యానం చేసి ఉంటాడు. ఈ లోపల వాడి గురువు కావాలంటాడు. అత్త ఎప్పుడు తాళం చేయిస్తాడని కోదలు ఎదురు చూస్తుండేది పూర్వకాలంలో. మా అత్త 100 ఏళ్ళు బ్రతికిందండి. నేను చిన్న 20 ఏళ్ళ వయసులో మనం వచ్చిన 80 ఏళ్ళు ఎదురు చూసినానండి తాళం చేయి కోసము. ఇంకా ముసలిది అక్కడే ఒళ్ళు నడుము చెప్పుకొని ఉంటుంది అని అత్త ఎప్పుడు నేను అత్త నవ్వురాలా, ఎప్పుడు నాకు అధికారాలు వస్తాయని కోడలు ఎదురు చూస్తుంది. ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే కొంతమందికి ఎప్పుడే గురువు కావాలి, ఇదేదో బాగుందండి సొసైటీలో ఎప్పుడే గురువులు చేసేస్తారండి వీళ్ళు. గురువు అంటే ఒకటి చేస్తే అయ్యేదా ఏమండి? ఒక పీజీ పిహెచ్డీ చేస్తే ఒక మాస్టర్ అంటే ఏంటిది? 18 ఏళ్ళు చదివితే అవుతారు. ఒక ఎన్లైట్మెంట్ పర్సన్ అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తే అవుతారు. అయితే వీళ్ళు ఇదేదో బాగుంది, పోయిన వారం రోజులకి గురుజీ అని క్లాసులు చెప్పుకోవచ్చు, గురువు అని పూజించవచ్చు, పూజలు అందుకోవచ్చు, వారం రోజులకే గురువు కావచ్చు ఇదేదని ఇది ఒక క్రేజ్ తోటి వస్తారు. వీళ్ళకి తెలియదు సిటీలో ఈ వారం రోజుల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చాడు ఈయన అని. బాగా పుస్తకాలు ఇన్ని ఉంటాడు కదా, పుస్తకాల నాలెడ్జ్ తోటి ఏదేదో అనేస్తాడు. నిద్రని సమాజాన్ని చెప్పేవారు కప్ప ఇలా సమాధి స్థితి కలిగిందా, దేవతని దర్శించాడా అని మనం ఒంగోగి వచ్చేసుకుంటాం. తర్వాత ఇంకొకటి ఏమనుకుంటాము, తర్వాత హాస్టల్ ట్రావెలింగ్ నేను రోజు చేస్తానని అంటాడు, లేదు గొప్పలు చెప్పుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా అది చేస్తాడు. ఈ అమ్మగారికి తెలియదు తన కూతురుకే లైటింగ్ కొట్టేస్తాడని. ఆ విధవ మా కూతురు కూడా కొట్టాడని, లైటింగ్ మా కూతురు జరిపాడని 10 మంది చెప్పుకొని మన సొసైటీలో చెప్పుకోలేము, బయటికి మింగలేము, దిగలేము. పిల్లకి పెళ్లి కాదని 10 మందిని జరిపిండి ఈ విధవ ధ్యానం మాస్టర్ అని వచ్చేసి. ఈ వీడేడ ట్రైనింగ్ తీసుకున్నాడు అంటే వారం రోజుల ధ్యానం అయ్యా, వాడు వారం రోజులు పోయిండు గురువు అయింది ఈ లోపల. అంటే వాడి ఇప్పుడు నాలుక కంట్రోల్ ఉండదు, ఇంద్రియాల కంట్రోల్ ఉండవు, ఇవన్నీ ఏ కంట్రోల్ ఉండవు కదా. ఇక అది ఊరి మీద వదిలిన మేకపోతా అంటారు కదా, దేవుడి మేకపోతాయా, దాన్ని ఏం చేయలేదు, ఊరి మీద వదిలిండ్రు అని అంటారు. అర్థమైంది కదా అండి, అవునా కదా. ఇట్లా ఈ విధంగా అయిపోతుంటారు. ఇది పరిస్థితి, ఇది ఉండదు. మా విధవని ఏమి చేయాలండి, వాడు పెద్ద ఇదైపోయిండు, నాతో చక్కగా సంసారం చేయడానికి ఒక్కొక్క ఆడోళ్ళు వచ్చి పాదాలు పట్టుకొని సాధువుల దగ్గర ఏడుస్తుంటారు. వాడు ధ్యానం అని చెప్పుకుంటూ పోతాడు, ఇంట్లో పని చేయడు, పాడు చేయడు, ఆడోళ్ళని అందరినీ చెడుపుకుంటూ పోతున్నారు. అంటే ఇప్పుడు ఒక ఆడోళ్ళని ధ్యానానికి పంపించాలంటే భయపడుతున్నారు కొన్ని జిల్లాలు. అర్థమైంది కదా. ఏమి చెప్పండి, ఒక సాధన చేసి ఒక ఇంద్రియాలను ఆధిపత్యంలో తెచ్చుకొని ఒక స్థితిలో రావాలనంటే చాలా ఇదే అయిపోయి ఒక ధ్యానం సెంటర్లో కావాలంటే భయపడుతున్నారు ఇప్పుడు పరిస్థితుల్లో. చూడండి ఆడోళ్ళ సంఖ్యలు ఎంత తక్కువ ఇది అవుతుంటుంది. ఒక బయటికి వెళ్ళాలంటే ఒక ఇది. ఇప్పుడు వీళ్ళు ఊర్లలో ధ్యానం పెట్టినా ఇది అయిపోతుంది పరిస్థితి. గత జన్మలో నీవు నాకు భార్య ఉన్నావు, గత జన్మలో నువ్వు నేను భార్య భర్తలు ఉన్నావు. అర్థమైంది కదా. ఇది ఎక్కువైపోయింది, ఈ బ్యాచ్ ఎక్కువైపోయింది. మొత్తం ఎన్ని సంవత్సరాలు కూలిపోతున్నావు. భగవంతుడే కదా. మంచి కుటుంబాలండి, మంచి ఫ్యామిలీస్ అండి, సంస్కారం కలిగిన ఫ్యామిలీ కూడా జరిగిపోతుంది. ఏమి లాభం? ఇక ఎన్నడూ మనం అంత శక్తిని అంతా డిశ్చార్జ్ చేస్తున్నాం. ఋషులంతా కూడా గృహస్థులు ఉన్నారు, గృహస్థ బ్రహ్మచర్యం పాటించండి అంటే కొంచెం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండండి. జంతువులకు ఒక ఋతువు అనేది ఉంది, మనుషులకు ఋతువు అనేది ఉంది, ఒకటి లేదు. అందులోనే పొరలాడుతూ పోతున్నాం. అందుకనే ఈ అన్నిటిని యమనియమాల్లో అన్నిటిని కంట్రోల్ చేస్తూ మెల్లమెల్లగా తిండి నిద్ర అన్నిటిని కూడా దీన్ని అన్నిటిని మెల్లమెల్లగా ఇది చేస్తూ సాధనని చక్కగా. అందుకనే ఉపనిషత్తులు చదవకపోతే ఇంత అనర్థాలు ఇస్తాయి. మళ్ళా వ్యతిరేక శాస్త్రాలు చదవడం వలన ఇంత అనర్థం ఇస్తుంది ఇది. కనుక ఇవేమి చదవకున్నా సరే కానీ అర్హత లేని వాళ్ళు రాసినవి ఈ యొక్క అనుభవం లేని గ్రంథాలు చదివితే చాలా అనర్థము. దాంతో ఇంకా అర్థమైంది కదా. ఉపనిషత్తులు చదివితే నీకు చాలా లాభం. కానీ ఏదేదో పుస్తకాలు ఊహించుకో, ఊహాగానంలో విహరించు అంటే ఒక ఆయన అన్నాడు ఏసీ పెడతాడు, ఇక పడుకోండి అంటాడు, నేను మిమ్మల్ని హాస్టల్ ట్రావెలింగ్ చేపిస్తా అంటాడు. భార్య భర్తలు అక్కడ ఒక దగ్గర కూర్చుంటారు. ఇంకా దాన్ని మెస్మరిజం అంటారు. ఇవాళ మైండ్ చూడండి, మీరు దివ్యమైన ఏకాంతంలోకి వెళ్ళిపోయారు, మీ బాడీ నుంచి సోల్ రిలీజ్ అవుతుంది,
బయటికి వచ్చేసింది. నేను అది వినలేదు కానీ చెప్తున్నా, వాళ్ళు చెప్పే స్థాయి చెప్తున్నాను. సోల్ రిలీజ్ చేసింది. ఒకటి మీరు భూలోకంలో ఉన్నారు, ఇప్పుడు భూలోకంలోకి వచ్చేసింది, ఆ నుంచి భువర్ లోకంలోకి వచ్చేసింది, సువర్ లోకంలోకి వచ్చేసింది, సత్యలోకంలో బ్రహ్మతోటి మీరు సెకండ్ ఇచ్చుకుంటున్నారు. ఇంకా ఇది అర్థమైంది కదా, ఇది చేసేసిండ్రు. అట్లా ఇదంటే ఆహా మహానుభావ మా స్వర్గలోకాన్ని పవిత్రం చేసేస్తుంది నీ ధ్యాన శక్తితోటి. ఆహా అని దేవతలంతా స్తోత్రాలు చేసారు, పూల వర్షం కురిపించింది. ఆహా ఎంత ఏం మాస్టర్ మీరు ఎంత గొప్ప వాళ్ళండి అని దేవతలతోటి పూజలు అందుకొని వచ్చిన మన మాస్టర్ గారు చెప్పట్లు కొట్టండి. వచ్చేసినాక ఈయనకు కొమ్ములు పెరిగిపోయి పోయింది నిద్ర, పెట్టింది గురుక, వచ్చింది కళ. అర్థమైంది కదా, పోయింది నిద్ర, వచ్చింది కళ, పెట్టింది గురుక. ఇది తెలియక అంత అంధ పరంపరలు ఎక్కడ పోతుందో ఈ ధ్యానం అనేది, ఎక్కడ పోతుందో ఇది ఏంటిదో అర్థం కాకుండా ఈ అర్హత లేని పుస్తకాలు ఉంటాయండి దీనికోసం. వీళ్ళది తప్పు కాదు, ఆ పుస్తకాలు చదవండి, వేరే పుస్తకాలు చదవండి. అంటే ఈ అర్హత లేని ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగులో చేయించే వరకు వీళ్ళు రుచుల కంటే గొప్ప జ్ఞానం అండి. వీళ్ళు అంతా వాళ్ళు వచ్చి మన దాంట్లో సాంప్రదాయంలో వచ్చేసి మీదే గొప్పదాన్ని చప్పట్లు కొడుతూ చేరిపోతున్నారు. ఎంతో మంది యోగం నేర్చుకున్నారు, ఫారిన్ యూత్ కూడా, ఇక్కడ కూడా విదేశాల్లో కూడా నాగసాధుల దగ్గర ఎంతో మంది శిష్యులుగా మారిపోయారు. వెనుబాబు మన ఇంటర్వ్యూ చేసినాను, ఆస్ట్రేలియా నుంచి పాదయాత్ర వచ్చాడు కుంభమేళ. శివాని అంటే వాళ్ళు శివాని అంటారు, చైనీస్ మాతాజీ. ఆ శరీరం సాపు చుట్టినట్టు చుట్టేస్తుంది, ఎంత మౌనం ఉంటుంది, తక్కువ మాట్లాడుతుంది. శివుడు ఇష్టం అంటే ఇట్లా అంటుంది, బుద్ధుడు ఇష్టమా అంటే ఇట్లా అంటుంది. అట్లా ఇది చేసేసి ఆసనాలు వేసి చక్కగా 20 రోజుకు 10 గంటలు గంగా ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తుంది. హరిద్వార్లో ఏకాంతంలో వెళ్ళి కూర్చొని వీళ్ళు ఇతను కూడా ఆ బెన్బాబా అనే అతను కూడా వెళ్ళి చక్కగా సాధన చేసుకోవడం. ఇంకొకటి థామస్ అనే అతను ఉంది, ఇంకా ఇంటర్వ్యూ వదులుతుంది నెక్స్ట్. అది అంతా వీళ్ళంతా కూడా చాలా మందికి ఇది చేస్తుంది. ఇంకొక 10-15 మంది ఉన్నారు వచ్చేవాళ్ళు ఇక్కడ. యాక్చువల్గా ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ తోటి వాళ్ళకి రాలేకపోతున్నారు. అది వస్తారు, రానున్న కాలంలో ఫారినర్స్ చాలా మంది వస్తారు ఇక్కడ. అయితే ఒకటి ఏంటంటే వీళ్ళు సత్యంని తెలుసుకోవాలి, పరిశోధించాలని వీళ్ళు సత్యం వైపు వెళ్తున్నారు. సరే ఏదైనా కానీ మంచి ఉంటే స్వీకరించండి, కానీ ఉపనిషత్తు ప్రమాణంగా ఉండాలి. గురు పరంపర, ఉపనిషత్తు ప్రకారం సాధనలు ఉండాలి, ఉపనిషత్తు ప్రకారం సత్సంగం ఉండాలి, ఉపనిషత్తులనే చదవాలి. మిగతా పుస్తకాలు అవసరం కానీ ఉపనిషత్తు ఆధారంగా తీసుకొని రాసిన పుస్తకం చదవచ్చున్నాను. భగవద్గీతలు కానీ ఈ రకరకాల గీతలు 72 గీతలు ఉన్నాయి ఉపనిషత్తు ఆధారంతో. పతంజలి సూత్రాలు ఉపనిషత్తు ఆధారం. ఇప్పుడు భూమి ఆధారం లేదు, మనం ఉంటలేం కదా. ఉపనిషత్తు ఆధార గ్రంథాలు చదవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. కనుక దీంతో మనం చాలా బెనిఫిట్ పోతాం, లేకపోతే గొప్ప నష్టపోతాం. మన దాంట్లో ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినట్టే ఒరిగింది ఏముంది, నీకేం లాభం వచ్చే? నేను అర్థమైంది కదండి. నేను దివ్యలోకాలు తిరిగి వచ్చినాను, నువ్వు చెప్పుకుంటువి, అబద్ధం చెప్పుకుంటువో, నిద్రపోతు చెప్తువో, పుస్తకం చదివి చెప్పుకుంటువో. దానికి హాస్టల్ ట్రావెలింగ్ కళకు నీకు తేడా తెలియదు. కొంతమంది తెలియకపోవచ్చు, పాపం వాళ్ళు తెలియక చెప్పుకుంటారు. కొంతమంది తెలిసి కూడా నటన చేసుకుంటారు. ఒక చిన్న అబోధమే కదా గౌరవం పొందడానికని ఇది చేస్తారు. దాని వలన ఎవరికి ఒరిగింది? విన్నవాడు నిన్ను గౌరవించింది అనుకో, కానీ నీకు ఒరిగిన లాభం ఏంటిది? నీకు జీరో కదా బెనిఫిట్. కనుక దీంతో ఎవరికి లాభం లేదండి, పైగా కొత్త వాళ్ళకు నష్టం. వీళ్ళు ఇటువంటి వాళ్ళకి చాలా. కనుక జాగ్రత్తగా మనం సాధన చేసుకోండి, చక్కగా మంచి గ్రంథాలు చదువుకోండి, ఇట్లనే మంచి విధి చేయండి. ఏదైనా మంచి గురువులు చెప్పే ఇది ఉంది అనుకోండి, ఎవరైనా యోగం చేసే బోధ వినండి. గొప్ప గొప్ప అవధూతలు ఉన్నారండి, 50 సంవత్సరాలు సన్మానం చేసి నాకు ఏమీ తెలియదు అంటారు. భర్తృహరి ఒకటి చెప్తాడు, ఆయన ఉజ్జయిని సామ్రాజ్యానికి మహాచక్రవర్తి. వైరాగ్యం వచ్చింది, బట్టి విక్రమార్కకు రాజ్యం అప్పచెప్పిండు. నాథు సాంప్రదాయంలో వెళ్ళి గోరఖనాథుడు శిష్యుడు అయ్యిండు. దిగంబరిగా ఉండి సాధన చేశాడు, గొప్ప సాధన చేశాడు. ఉజ్జయిని నుంచి అక్కడ మన ఒక మాతాజీ పర్వతం అని ఉంటుంది, ఒక కొండ, ఒక 20 కిలోమీటర్ల దూరంలో. అది అక్కడికి వెళ్ళి కొండ మీద తపస్సు చేశారు. ఆ తపస్సులో ఆయన అంటాడు, నీతి శతకం రాస్తాడు. రాసి అందులో అన్ని రకాలవి రాస్తాడు. అంటే నీతి ధర్మం అంటే ఏంటిది, రాజు ఎట్లుండాలి, ప్రజలు ఎట్లుండాలి, నీతి ఎట్లా జీవించాలనేది రాస్తాడు. తర్వాత ఈ సంసారంలో సుఖము దుఃఖము, ఇంట్లో ఇవన్నీ సంసారంలో ఉండే ఇవన్నీ వీటి గురించి రాస్తాడు. ఇంట్లో ఏమి లేదు అని మళ్ళీ వైరాగ్య శతకంలో, ఓ పరమేశ్వర, కాశీలో గంగా ఒడ్డులో అవతలి పక్కన ఇసుక తిన్నెల మీద నేను ధ్యానంలో కూర్చుంటే జింకలు ఒక రాయి అని తను దురద తీరా నా వీపును రాసుకుంటే ఎప్పుడు వెళ్తాయో. అంటే జింకలు ఎప్పుడు ఒక రాయి అనుకుంటేనే అవి జింకలకు దురద పెడితే ఇట్లా రాసుకుంటూ పోతాయి కదా, చెట్లకు కానీ ఇవి రాళ్ళకు కానీ అట్లా నీళ్ళకు వస్తాయి కదా తాగడానికి. అప్పుడు ఎట్లా ఒక రాయి అని అనుకొని వాటిని దురద తీరా నాకు అవి జింకలు నన్ను రాసుకుంటూ ఒక రాయి అనుకొని ఎప్పుడు వెళ్తాయో కదా, అంటే అట్టి స్థితి నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అని ప్రార్థన చేస్తాను. మళ్ళీ ఆయన అంటాడు,
నేను ఏమి తెలియని స్థితిలో పండితుని వలె మాట్లాడుతుంది, గొప్పగా మాట్లాడుతుంది. సర్వం తెలిసిన తర్వాత మౌనం వహిస్తుంది. అంటే సమాధి స్థితి అందుకున్న తర్వాత సర్వం తెలిసింది, అప్పుడు మౌనం వహించాడంట. నాకేం తెలియని అమాయకుడినండి, నాకేం తెలియదండి. రమణ మహర్షి పాండిత్యం ప్రదర్శించలే, రామకృష్ణ పరమహంస పాటించలే. సర్వం తెలిసింది, మౌనం వహించారు. సర్వం తెలిస్తే మౌనం వహిస్తారంట. అంటే వివేకానంద స్వామి లడలడలడ ఉపన్యాసాలు ఇచ్చాడు. ఎప్పుడు బ్రహ్మ సమాజంలో ఉన్నప్పుడు ఊరూరు తిరిగి ప్రచారం అంట బ్రహ్మాండంగా చురుకుగా ఇంకా ఇది చేశాడు. చిన్న పిల్లవాడు, ఇంటర్ చదివే పిల్లవాడు, బ్రహ్మాండమైన ఉపన్యాసాలు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చినాక మౌనం వహించాడు. ఇక్కడ సత్యం గోచరించింది. సాధన చేస్తున్నాడు, దీపుగా సాధన చేస్తున్నాడు కదా, ఒక అనుభవం కలిగింది. అర్థమండి. ఒరే నాయన సాధన నిశా ఇది అంటే ఇద్దరు ముగ్గురికి తాకితే వాడు వారం రోజులు ధ్యానావస్థలో పడిపోయి ఉంటాడు. చూడు వివేకానంద స్వామి ఇప్పుడిప్పుడే బావిలోకి నీళ్లు వస్తున్నాయి, తోడేస్తున్నావు. ఆ సముద్రం అయితే ఎంత తోడినా తగ్గబోయి ఇప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించు, అంతేనే కదా అంటారు అని ఆ విధంగా ఆ విధంగా అని చెప్పేస్తారు. కనుక అది ఆ విధంగా అక్కడ తెలుసుకున్నాడు. అక్కడ సత్యం ఉంది కాబట్టి ఆయనలో ఇది సాధన అంటే అని దాని సాధన రుచి చూశాడు. అక్కడనేమో జస్ట్ పుస్తకాలు చదవడం, బోధన చేయడం. నువ్వు శరీరం కాదు, ఆత్మవే, ఇది అది, ఈ పంచభూతాలు సృష్టించిన పరమాత్మ, ఇది చేసిన అది చేసిన అని మొత్తం బ్రహ్మ సమాజంలో అన్ని ఉపన్యాసాలు బోధనలే ఉంటాయి, సాధనలు ఉండవు.